మార్గంలో అభివృద్ధి పొందాలంటే బుద్ధిని దగ్గర పెట్టుకోవాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది మనకు ఉపయోగపడుతుంది కానీ బుద్ధిని దగ్గర పెట్టుకోవాలి. అంటే అన్నిటికంటే బుద్ధికి సోమర్తనం ఎక్కువ ఉంటుంది. ఆ బుద్ధిని దగ్గర పెట్టుకుని క్లోజ్గా కనుక ఆలోచిస్తుంటే హృదయంలో ఉన్న వస్తువు మనకి స్ఫురిస్తుంది. భగవాన్ అన్నారు, హృదయంలో ఉన్న వస్తువు నీకు స్ఫురించినా లాభం లేదు, నీకు వాసన యొక్క వేగం ఎక్కువ. ఒకవేళ హృదయంలో ఉన్న వస్తువు నీకు స్ఫురించిన వాసన యొక్క వేగం ఎక్కువగా ఉంటే నువ్వు అది స్ఫురించినది నిలబడదు. మనస్సును హృదయంలో పెట్టి ధ్యానం చేస్తుంటే, మనస్సును హృదయంలో నిలబెట్టి అది మీరు చేయలేకపోతే ఒక రూపాన్ని తీసుకొచ్చో, ఒక నామాన్ని తీసుకొచ్చో, మనస్సును హృదయంలో కనుక నిలబెట్టి అక్కడ ధ్యానం చేస్తుంటే ఎక్కువసేపు హృదయంలో మీ మనస్సును నిలబెట్టి ఉంచగలిగితే దానికి ఫుడ్ సప్లై కట్ అయ్యి దానికి నెమ్మదిగా హృదయంలో ఉండి అది హృదయంలో ఉండి ఎక్కువసేపు మీరు డ్యూరేషన్ ఎక్కువ కాలం ఉంచటం వల్ల మీరు ట్రై చేసేటప్పుడు ఏంటంటే ఏదో ఒక వాసన, ఏదో ఒక కోరిక దాన్ని తీసుకొచ్చి భగవాన్ అన్నాడు, ఓ పక్కనేమో వాంఛలు పెంచుకుంటూ ఉంటారు, ఓ పక్కనేమో కోరికలు పెంచుకుంటూ ఉంటారు, ఓ పక్కన కీర్తికాంక్ష పెంచుకుంటూ ఉంటారు. అక్కర్లేని అన్నీ పెంచుకోవటం, మాకు శాంతి లేదని ఏడుస్తూ కూర్చోవటం, అవసరం లేని అన్నీ పెంచుకోవటం, అక్కర్లేని రోడ్డు మీద దుమ్మంతా మొఖానికి రాసుకోవటం, అవసరం లేని విషయాల్లో కలగజేసుకోవటం, యూస్లెస్ స్టాక్, కోరికలు పెంచుకోవటం, వాంఛలు పెంచుకోవటం, రోగాలు పెంచుకోవటం, గొప్పలు పెంచుకుని తిప్పలు తెచ్చుకోవటం, ఇవన్నీ మీరే కల్పించుకుని మీరే చేస్తే మళ్ళీ మీనోడు చూడ మాకు శాంతి లేదని ఏమిటి అల్లరేంటి, గోల ఏంటి, ఏమిటి గోల? నీకు కోటి జన్మలెత్తిన కృష్ణుడు అంటాడు గీతలో, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అది నీకు ఎరుకులోకి రావాలంటే బుద్ధి దగ్గర పెట్టుకో, నీ బుద్ధితోటి నీ మనస్సును కంట్రోల్ చేసుకో, నీ మనస్సు యొక్క చేపలను తగ్గించుకో, నీ బుద్ధితోటి బుద్ధి యొక్క సూక్ష్మత పెంచుకో, సటిల్ ఇంటలెక్ట్ సూక్ష్మ బుద్ధిని పెంచుకో. ఒకవేళ నీకు బుద్ధి యొక్క సూక్ష్మత నువ్వు పెంచుకునే శక్తి నీకు లేకపోతే, నా మాట కనుక నేను చెప్పిన మాట నువ్వు ప్రమాణంగా తీసుకుంటే, నా రూపాన్ని స్మరిస్తూ ఉంటే, నా రూపాన్ని ధ్యానం చేసి నా నామాన్ని స్మరిస్తూ ఉంటే, యజ్ఞభావంతో నువ్వు పని చేస్తుంటే, నీ మనస్సుని, నీ అహంభావాన్ని, నీ పొగరబోత్తాన్ని నువ్వు పక్కన పెట్టి నా మాటను నువ్వు వేదంగా తీసుకుని ఆచరిస్తే భగవద్ అనుభవం పొందటానికి నీ పాడి బుద్ధిని నువ్వు పక్కన పెట్టి నీకు సద్బుద్ధిని నీకు ప్రసాదిస్తాను నేను అర్జున అంటాడు స్వామి. డైరెక్ట్ ఎక్స్ప్రెషన్, నీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు, చెప్పుడు మాటలు అక్కర్లేదు, డైరెక్ట్గా నీ హృదయంలో ఉన్న వస్తువును డైరెక్ట్గా నీకు ఎక్స్పీరియన్స్ చేసేలాగా నేను చేస్తాను. అటువంటి సద్బుద్ధిని, అటువంటి సహృదయాన్ని నీకు ప్రసాదిస్తాను నా మాట నువ్వు ప్రమాణంగా తీసుకుంటే.